ఇక్కడ మనం పన్నీర్ కొనుక్కొని కర్రీ చేసుకోవాలంటే 15 యూరోల దగ్గర దగ్గర పెట్టాల్సిందే. ఒక హాఫ్ కేజీ పన్నీర్ కి అంత డబ్బులు పెట్టి తినే రేంజ్ లో అయితే నేను లేను. ఒకవేళ అదే రేంజ్ లో ఉన్నా సరే పెట్టను అంత కాస్ట్ అయితే. సో వీడియోలో చూపించినట్టుగా 3.5 ఫ్యాట్ ఉండే మిల్క్ ని తీసుకొచ్చాను. 2 లీటర్ల పాలని విరగొట్టి పన్నీర్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. కాకపోతే ఎప్పుడు స్టవ్ మీద పాలని మరిగించి విరగొట్టేదాన్ని. ఈసారి అలా కాకుండా ఓవెన్ లోనే ట్రై చేస్తున్నా. ఇదే మొదటిసారి. నాకెందుకో ఓవెన్ లో చాలా ఈజీగా అనిపించింది. హీట్ టెంపరేచర్ ఫుల్ హైలో పెట్టి కరెక్ట్ బౌల్లో మిల్క్ కనుక వేసి కంప్లీట్ గా ఇలా మీగడ తేలే వరకు కూడా మనం వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత లెమన్ అయితే స్క్వీజ్ చేయాలి. నేను ఆల్రెడీ ఇందాక హాఫ్ లెమన్ వేసాను, కాకపోతే అది సరిపోలేదు అనుకుంటా. సో ఇంకొక హాఫ్ ని కట్ చేద్దామని చెప్పి తీస్తున్నా. ఈ నిమ్మకాయలు భలే ఉంటాయి. అసలు ఎడేకలో కొన్నాను బయో నిమ్మకాయలు. కొంచెం ఎక్స్పెన్సివ్ అయిన బయో ప్రొడక్ట్స్ చాలా చాలా బాగుంటున్నాయి. సో 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ కాబట్టి ఇంకొక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నా. మిల్క్ లో పాలు కరెక్ట్ గా విరగొట్టి చేస్తేనే పన్నీర్ చాలా టేస్టీ ఉంటుంది. స్టవ్ మీద చేయడం నాకు రొటీనే కాబట్టి నాకు అంత టెన్షన్ లేదు. ఈసారి మొదటిసారి 2 లీటర్ల పాలతో రిస్క్ చేసి పన్నీర్ అయితే చేస్తున్నా. ఓవెన్ లో పాలను మరిగించి ఈ విధంగా విరిగినట్టయితే పాలు పర్ఫెక్ట్ గా పన్నీర్ అయితే వస్తుంది. ఇంకా నేనైతే కాటన్ కర్చీఫ్ ని తీసుకున్నా. పన్నీర్ చేసేసిన వెంటనే తినేయటం అయితే అవ్వదు, ఎందుకంటే కంప్లీట్ గా ఆ మిల్క్ లో ఉండే వాటర్ అంతా కూడా బయటికి పోవాలి. అప్పుడే కదా మనకి పన్నీర్ అనేది మంచిగా టెక్స్చర్ వస్తుంది. సో ఇలా కాటన్ కర్చీఫ్ లోని నేను వ్రాప్ చేసేసి మీద బరువు పెట్టేసి నైట్ అంతా ఉంచేసా. ఇంకా మార్నింగ్ లేసి ఫ్రిడ్జ్ లో పెట్టి కాసేపు ఆగిన తర్వాత తీస్తే టెక్స్చర్ ఈ విధంగా వచ్చింది. మా వారికి అసలు అర్థమే కావట్లేదు నేను తనకి ఎంత మనీ సేవ్ చేస్తున్నానో. చూసారా, 4 యూరోస్ తో పన్నీర్ నైతే పర్ఫెక్ట్ గా తయారు చేసేసుకొని నా క్రేవింగ్స్ నైతే ఫుల్ఫిల్ చేసేసుకున్నా. నా వీడియో చూసి ఎంతో కొంత ఇన్స్పైర్ అయినట్టయితే మాత్రం వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా చాలా చాలా నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.